ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్లో భాగంగా మనము మరొక ఎకో ఫ్రెండ్లీ ఐటెంను పరిచయం చేయబోతున్నాము. ఏంటి అని అంటే ఈ మన విమెన్స్ వాడే శానిటరీ నాప్కిన్స్ అండి. సో ఇది చూసారా, ఈ ప్యాకేజ్ కూడా మనకి బయోడిగ్రేడబుల్ వస్తుంది. సో ఇందులో కూడా ఆ ప్యాడ్స్ ఉంటాయి. అందులో ఏంటంటే దానికి కూడా ఒక ఎన్వలప్ వస్తుంది అన్నమాట. వాళ్ళు యూజ్ చేసినాక ఈ ఎన్వలప్లో పడేసి ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఇందులో ప్లేస్ చేసుకొని దాన్ని డిస్పోజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట. సో దీని మీద కూడా మేము ఎందుకు ఎంత అవగాహన కల్పిస్తున్నామంటే, రెగ్యులర్గా మనం బయట దొరికే ఈ శానిటరీ నాప్కిన్స్ అంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, మేము చెప్పిందే ఫైనల్గా తీసుకోవద్దు. 600 to 800 పడుతుంది ఒక శానిటరీ నాప్కిన్ భూమిలో కలవడానికి. సో మహిళలు ఎంతమంది వాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన నుంచి ఎంతవరకు మళ్ళీ 40 to 45 ఇయర్స్ వరకు ఎన్ని శానిటరీ నాప్కిన్స్ వాడతారు, ఎంత వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆలోచించండి మిత్రులారా. ఇటువంటి ప్రోడక్ట్స్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చాలామందికి తెలియదు. యాక్చువల్గా అందులో ఉన్న పరిచయం ఇది లాభాపేక్షతో చేసిన ఇది కాదు. మీకు ఆ బ్రాండ్ కూడా నేను చెప్తున్నాను. ఇది ఆల్రెడీ మనం ఒక 2-3 ఇయర్స్ నుంచి దీన్ని మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక మంచి దాని మీద ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాము. సో ఇటువంటివి కూడా మీరు వాడి చాలా వరకు ప్లాస్టిక్ భారాన్ని భూమిపై తగ్గించి ఎన్వైరన్మెంట్ని కాపాడతారని అనుకుంటున్నాము. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఏమేమి ఉండవు. ఇది కంప్లీట్లీ కాటన్ బేస్డ్. ఇందులో చాలా వరకు ఇది వాళ్ళు 100% బయోడిగ్రేడబుల్ అన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది 9 months to 12 monthsలోనే మీకు భూమిలో కలిసిపోతుంది అన్నమాట. ఈ వేస్ట్ అన్నది మనకి ఎంత తగ్గించిన వాళ్ళం అవుతామో చూడండి యాక్చువల్గా. సో ఇటువంటి ప్రోడక్ట్స్ ఇంకా చాలా వరకు మేము దాని మీద జరుగుతున్నాయి మా ప్రయత్నాలు. ఇంకా రకరకాల బ్రాండ్లు కూడా మేము ప్రయోగం చేస్తున్నాము. దాని మీద కూడా మీకు పరిచయం చేస్తాము. సో ప్రజెంట్ మనకి ఫీడ్బ్యాక్ మంచిగా వచ్చిన బ్రాండ్ ఇది ఒకటని మీకు పరిచయం చేస్తున్నాము. సో ఇటువంటి ఆల్టర్నేటివ్స్ని మాత్రం మీరు దయచేసి మీరు వాడండి. నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మంచి పర్యావరణాన్ని లేకపోతే ఈ ప్లానెట్ని అందించాలనే మా ప్రయత్నాన్ని సహకరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ గైస్.